అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఐదు నిమిషాల తర్వాత బాగా ఉడికినాక మరొకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. మరొకసారి బాగా కలుపుకొని 3 గుడ్లని వేసుకోండి కొట్టి. లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని ఉడికించుకోండి. మరొక వైపు తిప్పినాక మళ్ళీ లిడ్ పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంని, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకోండి. ఇలా కారం ఉప్పు అనేది గుడ్డుకి మంచిగా పట్టుకోవాలి. ఇలా ఒకసారి బాగా తిప్పుకోండి. చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ఎగ్స్ అనేవి. బాగా కలుపుకున్నాక లిడ్ పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక నేను ఇక్కడ కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఒక నిమిషం పాటు ఉడికినాక ఒకసారి బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.